నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్యం. భారతదేశంలో సినిమాను రాజకీయాలను వేరు చేసి చూడలేని పరిస్థితులు వచ్చాయనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులైన వారు, మంత్రులైన వారు ఉండగా సినిమాల్లో పెట్టుబడులు పెట్టే ప్రజాసేవకులు ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారం చాలా ప్లస్ అవుతుందని, మరోవైపు అటు సినిమాల విడుదల, టికెట్ల రేట్లు పెంచుకోవడం, అంతకంటే ముందు సెన్సార్ సర్టిఫికేట్ సమయానికి అందుకోవడం వంటి విషయాలను ప్రభుత్వాల అవసరం అనేది చాలా ఉంటుందని అంటారు. ఈ విషయాన్ని టీవీకే అధినేత విజయ్ నటించిన జననాయకం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో జరిగిన అనేక పరిణామాలు ఇవన్నీ వాస్తవమే అనే విషయాన్ని అయితే చెప్పకనే చెప్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఈవెన్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏం జరిగింది అన్న విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇక ఏపీ విషయానికి వస్తే ఇప్పటికీ పలువురు స్టార్స్, అభిమానులు, అంటే ఒక్కొక్క అభిమాన నాయకుడికి సంబంధించి ఒక్కొక్క పార్టీకి సంబంధించి అభిమానులుగా విడిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ దిశగానే విడుదల సందర్భంగా థియేటర్స్ వద్ద బ్యానర్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, అంటే ఆ పార్టీ అభిమాన సంఘాలు కలిసి ఆ ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం అనేది కూడా మనం చూసాం. ఈ స్థాయిలో అటు రాజకీయాలు, సినిమాలు పెనవేసుకున్నాయి అనేది చాలా సందర్భాల్లో మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసిన కామెంట్స్ అవి ఏ రకంగా కాకరేపాయన్న సందర్భాలు కూడా మనం చాలా ఉదంతాలు మనం చూస్తాం. మరోవైపు రాజకీయ నాయకులకు, సినిమా నటులకు మధ్య అధికారికంగా రాసుకోని ఒక ఒప్పందం ఉందని అంటున్నారు. అంటే కొందరు లోపాయికారంగా వీళ్ళ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది అనేసి అయితే అంటున్నారు. ఈ బంధం సినిమా విడుదల నుంచి అవార్డుల వరకు వెళ్తూ ఉంటుంది అనేది వాళ్ళు చేస్తున్న వాదన. ఆ ప్రభావం ఖచ్చితంగా వీటన్నింటిపైన చూపిస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఉదాహరణకు అటు గత సార్వత్రిక ఎన్నికల విషయాల్లో చూసుకుందాం. వైసీపీ నేత ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళిన విషయం ఏపీ రాజకీయాల్లో ఏ రేంజ్లో దుమారం రేపింది. శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఈయన చిరంజీవి కాంపౌండ్, పవన్ కళ్యాణ్ కాంపౌండ్ లో ఉండాల్సిన వ్యక్తి అసలు వైసీపీకి వెళ్ళి అక్కడున్న తన స్నేహితుడిని కలవడం, ఆయన యాజ్ ఎ ఫ్రెండ్లీగా వెళ్ళారు, ఆయన రావద్దన్నా కూడా ఈయన వెళ్ళి కలవడము, అప్పుడు జరిగిన చర్చ అనేది ఇప్పటికీ అందరికీ గుర్తే ఉంటుంది. మొన్న కూడా తమ్ముడి పెళ్లిలో కూడా ఆయన శిల్పమోహన్ రావడం మనం చూసాము. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల సంగతి అటు ఉంచితే మళ్ళొక్కసారి పుష్ప 2 సినిమా దగ్గరికి వద్దాము. ఆ పుష్ప 2 సినిమా విడుదల సమయంలో వైసీపీ క్యాడరు ఆయనని ఏ రేంజ్లో ఓన్ చేసుకున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా విడుదలైన ధురంధర్ 2 కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల విషయంలో నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఒక సరికొత్త చర్చని తెర మీద తీసుకొచ్చాయి. తాజాగా ఆయన చేసిన ఈ ఒక ట్వీట్ అనేది ఈ సందర్భంగా ఒకంత ఆసక్తిని అయితే రేపిందని చెప్పాలి. అసలు ఆయన ఏం చేస్తారనే ట్వీట్ వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తమ ఎన్నికల ప్రచారాలకు కావచ్చు, అటు రాజకీయాలకు బాలీవుడ్ని భారతీయ జనతా పార్టీ పుష్కలంగా వాడేసుకుంటుంది. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయంటూ చూపిస్తూ ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తాజాగా విడుదలైన ధురంధర్ని పలువురు అభివర్ణిస్తున్నారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక ఉగాది సందర్భంగా విడుదలైన ధురంధర్ 2కు పలువురు టాలీవుడ్ స్టార్స్ ఆన్లైన్ వేదికగా అంటే ట్వీట్లకు స్పందిస్తూ ప్రోత్సహించడం వెనుక ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ రాజకీయ ఒత్తిడి ఉంది అనేది ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన సంచలన ఆరోపణ. అటు రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధార్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ల విషయంలో సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ధురంధర్ ఫస్ట్ పార్ట్ పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఆ ఎఫెక్ట్ తో సెకండ్ పార్ట్ కూడా భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాల్లో. ఆ నమ్మకాన్ని ఆ సినిమా అయితే నిలబెట్టుకుందని చెప్పాలి. మరోవైపు ఇది బీజేపీ మార్క్ రాజకీయ ప్రచార చిత్రం అంటూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అటు మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ లు ఎక్స్ వేదికగా ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడాన్ని ప్రకాష్ రాజ్ హైలైట్ చేస్తూ, అంటే సినిమాకు రాజకీయానికి ఎలాంటి విడదీయరాని సంబంధం ఉంది అన్న విషయాన్ని ఈ అంశాలను జోడిస్తూ అని చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఆయన ఈ పోస్టుతో అయితే హాట్ టాపిక్ అయిపోయింది. ఈ సినిమా అటు మెయిన్ గా ఈ సినిమాపై వస్తున్న ప్రశంసల వెనుక అయితే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రముఖ రాజకీయ నటుడు, అంటే ఈవెన్ ఆయన నటుడు ప్లస్ రాజకీయంగా ప్లస్ అనలిస్ట్ గా ఎన్ని రకాల పాత్రలు పోషించాలో, సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఆయన పోషిస్తారో బయట కూడా ఆయన అన్ని
అనే క్యారెక్టర్స్ని పోషిస్తాడని చాలా సందర్భాల్లో మనం చూసింది. ఎక్స్ వేదికగా ఆయన అయితే ఈ విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఒత్తిడి రాజకీయాలు ప్రజెంట్ ఇప్పుడు దక్షిణాదిలోకి కూడా ప్రవేశించాయి అని కామెంట్ చేయడంతో ప్రజెంట్ దీని గురించి అయితే నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి స్టార్ హీరోలకు వచ్చింది అని ఆయన పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు అనేది ప్రస్తుతం ఊపందుకుంటున్న ప్రచారం. అఫ్ కోర్స్ ఆయన బీజేపీకి ఎప్పుడు ఎగనిస్టే, ఎప్పటికప్పుడు ఆ ప్రశ్నిస్తూనే ఉంటారు. ఆయన మన ఏపీలో కూడా చాలా మంది లీడర్స్ని ప్రశ్నిస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసేపు ప్రకాష్ రాజ్ ఆరోపణలు నిజమని అనుకుంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. అదే బీజేపీ తన కూటమి లేని కీలక నేత అయిన మరి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం కూడా ఓ పోస్ట్ పెట్టించి ఉంటే బాగుండేది కదే అనే అభిప్రాయాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అలా కాని పక్షంలో బీజేపీ ఉస్తాద్ కోసం నిలబడలేదా? పవన్ను తమ ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేసింది అని ఏమన్నా అనుకోవాలా? ఓన్ చేసుకోలేదు కాబట్టే ఆయన సినిమాకు సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ప్రమోషన్ రాలేదు అన్న చర్చ అయితే ప్రస్తుతం తెర బయటకి అయితే తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ చేసిన ఈ తాజా పోస్ట్ మాత్రం ఆసక్తికర చర్చకు తెరలేపిందని చెప్తున్నారు పరిశీలకులు. కాగా ఇటు దురంధర్ 2 సినిమా గురించి ఎక్స్ వేదికగా టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించడం, అదే సమయంలో అటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో మౌనాన్ని ఆశ్రయించడం వంటి విషయాలపై అటు అభిమానుల్లోనూ ఇటు సినీ జనాల్లోనూ అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కి ఎందుకు టాలీవుడ్ స్టార్స్ అసలు వెల్కమ్ చేయలేదు అనేది, ఎందుకంటే మొన్ననే గద్దర్ అవార్డు ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే ఏపీ అది అంటే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటూ ఒక హాట్ కామెంట్ చేశారు. మరి మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మనలో మనము ఆ విషెస్ చెప్పుకోకపోతే ఎలా? ఎక్కడో బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాకు ఆ డైరెక్టర్ కి ఆ హీరోకి మీరు విషెస్ చెప్పడంలో తప్పులేదు. బట్ అట్ ద సేమ్ టైం మరి మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి వస్తున్న సినిమా విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది కదా అనేది ప్రధానంగా చర్చ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ లేవనెత్తిన అంశము నిజంగానే పొలిటికల్ సర్కిల్లో సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుందనే చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళకు మనమే శత్రువులమా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళకి ఎవరైనా తలొగ్గాల్సిందేనా? అందులోనూ మొన్నే అటు అల్లు శిరీష్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా వెళ్ళిన విషయం చూసాము. మరి ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు దాంతోపాటు ఆల్ ది బెస్ట్ ఒక చిన్న పోస్ట్ ఆయన పెడితే ఏమయ్యేది? అందులో మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మెగా కాంపౌండ్ తోటి మహేష్ బాబు గారు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఆయన విష్ చేయకపోవడం ఏంటి? విజయ్ దేవరకొండ చిరంజీవి గారితో ఏ రంజు సత్సంబంధాలు ఉన్నాయో మనం చూసాము. మరి అంతా వాళ్ళు పెట్టినప్పుడు అదే రోజు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు వీళ్ళైనా ఎందుకు ఆలోచించలేదు అనేసారంటే మరి బీజేపీ వద్దని అందా, లేకపోతే ఆయనకంతా హైప్ ఇవ్వద్దు అనేసని ఏమన్నా నిర్ణయించుకొని వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చారా ఏంటి అన్న మరో చర్చ తెర మీదకి వస్తుందా? మరి చిలికి ఈ గాలివాన ఏ తీరానికి చేరుతుందో, ఏ అంశాలు తెర మీదకి వస్తాయో లెట్స్ సీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.